విశాఖ నగరంలోని గోపాలపట్నం రైతు బజార్ వద్ద సిపిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపు మేరకు కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ రైతు బజార్ సచివాలయ సిబ్బందితో గోపాలపట్నం రైతు బజార్ వద్ద గుడ్డ సంచులు పంపిణీ ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రైతు బజారుకు వచ్చే వినియోగదారులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ నేపథ్యంలో అవగాహన కల్పించారు. అనంతరం గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గోపి, రైతు బజార్ ఎస్టేట్ అధికారి ప్రసాద్, సచివాలయ సిబ్బంది మణికుమార్, జేడీ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుడ్డ సంచులను, ప్లాస్టిక్ సంచులను విడవండి, గుడ్డ సంచులను వాడండి అనే నినాదంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి గవర్నమెంట్ పిలుపు మేరకు ఈ రోజు జేడీ ఫౌండేషన్ సభ్యులు మరియు కోరమండల్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో గుడ్డ సంచులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం డ్యూటీ నుండి వచ్చినప్పుడు కానీ, డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా నిత్యావసర వస్తువులు కొనాలి అనుకుంటే అట్లా కొనుక్కొని మీ బండిలో పెట్టుకోండి. చక్కగా ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా కడుక్కోండి. అవన్నీ కూడా కడుక్కొని మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ అదే కవర్ని బండిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా ఇదంతా ఒక ఎత్తు అయితే, కొన్ని రోజుల తర్వాత ప్లాస్టిక్ కవర్లు కానీ నిత్యం వాడుతున్నటువంటి వారి పట్ల చాలా చాలా రాజపత్రం విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక్కసారి కానీ పట్టుకుంటే 2,500, 5,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇలా ఫైన్లు వేసుకోవడం అవసరమా మనకి? ఈరోజు కష్టపడుతున్నా కానీ మనం నోటికి 5,000 వెళ్తున్నటువంటి పరిస్థితులు కదా. మనం కష్టపడిందంతా ఫైన్లు కట్టుకోవడం అది సమంజసమా? కాదు కదా. కాబట్టి అందరూ కూడా తెలివి కలిగి అందరూ కూడా గుడ్డ సంచులు, నార సంచులను పట్టుకొని వెళ్ళడానికి ఆసక్తి చూపించండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఇంత పరిశుభ్రంగా ఉండడం